సో మోటార్ అలా స్టార్ట్ చేస్తారనమాట. అయితే మాత్రం బాగుంది, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఈ పక్కన మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. మంచి బాగుంది. సో మంచిగా ఫొటోస్ అవి తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. వెళ్తాం. అన్ని మొత్తం రూమ్సే, ప్రస్తుతానికి అయితే క్లోజ్లో ఉంది. గోదావరి వస్తే మాత్రం ఇక్కడ దాకా వచ్చేస్తుందంట. హలో గైస్, ఈరోజు మనం ఒక స్పెషల్ వీడియో తీయడానికి ఇక్కడికైతే వచ్చాం. ప్రీవియస్గా దిండి రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న మంచి ప్లేసెస్, అదే మన మంచి టూరిస్ట్ ప్లేసెస్ అని నేను ఎక్స్ప్లోర్ చేస్తానని చెప్పాను కదా. సో ఈ రోజు అయితే ఆదూరై వచ్చానమాట. మా ఫ్రెండ్ వల్ల ఇక్కడ మహాస్తూపం అని చెప్పి, బుద్ధి స్తూపం అని చూడడానికి రమ్మని ఇన్వైట్ చేశారు. సో నేనైతే వచ్చాను. ఇది అశోక్ చక్రవర్తి అయితే నిర్మించారంట. ఇంచుమించుగా 84,000 స్తూపాలు ఉన్నాయంట. వాటిల్లో 60 స్తూపాలు మహాస్తూపాలు. సో అందులో 3 దివ్య స్తూపాలు అయితే ఉన్నాయంట. ఫస్ట్గా మనకి బిల్డ్ చేసిన దివ్య స్తూపంలో ఇది మన ఆదూరు దివ్య స్తూపం అంట. సో నెక్స్ట్ 2 కాంచి, అలా ఇంకా వేరే ఏరియాలో అయితే బిల్డ్ చేశారంట. సో ఈరోజు అయితే మనం ఆదూరులో ఉన్న మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను. మరి ఇది ఇంచుమించుగా నిర్మించి 2400 సంవత్సరాలు అయిందంట. ఇది అలా ఉందంటే చూడండి ఎంత బలంగా కట్టారో, ఒకసారి చూడండి మీరే. ఇంకా మనం ఆంధ్రప్రదేశ్లో చూడవలసిన టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట. సో మన వ్యూవర్స్ కూడా చూడాలని చెప్పేసి నేను ఇక్కడికైతే వచ్చాను, ఆదూరులో ఉన్న బౌద్ధ స్తూపానికి. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. చుట్టూ ఏ డిస్టర్బెన్స్, ఏ నాయిస్ అయితే లేదు. చుట్టూ పక్షులు అండ్ ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉందన్నమాట. ఈ చుట్టుపక్కల మొత్తం మనం వాకింగ్ ట్రాక్ అనమాట. మధ్యలో అయితే బౌద్ధ స్తూపం అయితే ఉంది. ఇది ఇంచుమించుగా 2400 సంవత్సరాల క్రితం బిల్డ్ చేశారంట. ఇప్పట్లో అశోక చక్రవర్తి కట్టించింది బౌద్ధ స్తూపం అనమాట. మధ్యలో సునామీలు అవి రావడం వల్ల ఇవైతే అంత కనుమరుగైపోయినాయి అంట. తర్వాత 1964లో తవ్వకాల్లో ఆర్కియాలజిస్ట్ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డదంట ఇక్కడ మనకి బౌద్ధ స్తూపం ఉందని చెప్పేసి. సో ఇక్కడికైతే చాలా టూరిస్ట్స్ అయితే వస్తారంట. మనకి ఎక్కడ నుంచి, థాయిలాండ్ నుంచి, శ్రీలంక నుండి, లండన్ నుండి అండ్ అమెరికా నుండి చాలా ప్లేసెస్ నుంచి వస్తారంట. ఈరోజైతే నాకు కుదిరింది, వీకెండ్ అవి అవడం వల్ల ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బ్యాక్ సైడే మనకి గోదావరి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి 9.8, నేను గూగుల్ చేస్తే 9.8 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ బే ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి కనిపించింది. సో పక్కనే సముద్రం అండ్ ఇక్కడ గోదావరి కూడా ఉంది. నేను అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. అండ్ మొత్తం బౌద్ధ స్తూపం అండ్ ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి. అప్పట్లో వచ్చిన చెట్లకి మూలంగా ఇంకా 2-3 చెట్లు అయితే వచ్చినాయంట, అవి కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి మీరు. ఇక్కడ చూస్తే మీరు ఈ స్తూపం దగ్గర రకరకాల డిజైన్స్తో అయితే ఉందన్నమాట. అంటే అప్పట్లో కట్టారు కదా. ఇదైతే ఒక క్లాక్, ఒక గడియారం షేప్లో అయితే ఉంది. మీకు ఓవర్వ్యూ అయితే ఇస్తాను. కనిపిస్తుంది కదా, ఇదంతా మొత్తం ఒక గడియారం షేప్లో అయితే ఉందన్నమాట. ఈ మధ్యలో ఆర్క్స్ కానీ, ఈ రౌండ్ షేప్ కానీ. అండ్ నెక్స్ట్ ఇదైతే ఒక లాక్ షేప్లో అయితే ఉంది, కీ షేప్లో ఉంది. సో రౌండ్గా ఉండి, సో మధ్యలో చూడండి ఇక్కడ ఒక కీ ఉంటుంది కదా, సేమ్ కీ షేప్లో అయితే ఉంది. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు ఎస్ఎస్ఆర్ భూపతి. ఎప్పుడు వెలికి తీశారు, అసలు ఎప్పుడు కట్టారు? రీసెంట్గా కాలిఫోర్నియాకి చెందినటువంటి బౌద్ధ భిక్షుని, తదాలోక భిక్షుని మహాతేరు అని ఆవిడ శ్రీలంకలో స్టడీ చేస్తున్నప్పుడు అక్కడ గ్రంథాల్లో లభించినట్టుగాను, అక్కడ అశోక చక్రవర్తి కుమార్తె సంఘమిత్ర ఆవిడ్ని శ్రీలంక మహారాణి అనులాదేవి ఆహ్వానించినట్టుగాను, ఆవిడ బుద్ధగయలోని బోధి ట్రీ యొక్క శాంప్లింగ్ని తీసుకుని రమ్మని కోరినట్టుగాను చెప్పబడింది. ఆ ప్రయత్నంలో అశోక చక్రవర్తి తన కుమార్తెను పాట్లిపుత్రం నుంచి బుద్ధగయ తీసుకెళ్ళి అక్కడ శాంపిలింగ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వెస్ట్ బెంగాల్లోని తామ్రలిప్తి వాడరేవు దగ్గర ఆవిడ వాడెక్కించి సెండ్ ఆఫ్ చెప్పినట్టుగా అక్కడ రికార్డులో దొరికినట్టుగా చెప్పారు. ఆవిడ ప్రయాణం అక్కడి నుంచి తామ్రలిప్తి వాడరేవు నుంచి ప్రారంభించిన తర్వాత
వస్తూ మార్గమధ్యంలో వైజాగ్లో ఒక హాల్ట్ వేసినట్టుగాను, తర్వాత ఆదూరుకి వాడల రేవు గుండా ఆదూరుకి వచ్చి ఇక్కడ ఈ స్తూపానికి పునాది రాయి వేసినట్టుగాను కూడా చెప్పబడింది. దానికి రూట్ మ్యాప్ కూడా వాళ్ళు పబ్లిష్ చేయటం కూడా జరిగింది. అంటే ఈ స్తూపం అశోక్ చక్రవర్తి 84,000 స్తూపాలని కట్టించడం జరిగింది. దానిలో 3 దివ్య స్తూపాలుగా వెలుగొందాయి. అది మొదటిది మన ఆదూరులో ఉన్నటువంటి బౌద్ధ స్తూపం, దీన్ని దివ్య బౌద్ధ స్తూపం అంటారు. తర్వాత రెండవది సాంచి, సార్నాథ్. ఈ మూడిటిని కూడా దివ్య స్తూపాలుగా ఖ్యాతి చెందాయి. ఇది అశోక్ చక్రవర్తి నిర్మించినటువంటి స్తూపాల్లో మొట్టమొదటి స్తూపం అవటం వల్ల ఈ ఊరికి ఆది ఊరు అని పేరు వచ్చిందని, దీన్ని క్రమేపీ ఇది ఆదూరుగా రూపాంతరం చెందినట్టుగా చెప్పబడింది. ఇది 3rd century BCలో కట్టబడింది. అంటే సంఘమిత్ర 245లో ఆమె ప్రయాణం అక్కడ వాడ ప్రయాణం మొదలెట్టినట్టుగా రికార్డ్స్లో దొరికింది. దాన్ని బట్టి చూసినట్లయితే ఇక్కడ అంటే 2045 తర్వాతే ఇది స్తూపం కట్టబడింది. ఎక్కడి నుంచి వస్తారండి ఇక్కడికి మామూలుగా విజిట్ చేయడానికి? విజిట్ చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ఈ మధ్య శ్రీలంక నుంచి కూడా బౌద్ధ భిక్షువులు వాళ్ళు వచ్చారు, థాయిలాండ్ నుంచి వచ్చారు, బర్మా నుంచి వచ్చారు, తర్వాత లండన్ నుంచి బౌద్ధ భిక్షువులు రావటం జరిగింది. అంటే బౌద్ధ భిక్షులు చాలామంది వస్తూనే ఉన్నారు. అలాగే స్థానికంగా మన రాష్ట్ర నలుమూల నుంచి కూడా టూరిస్టులు వస్తూ ఉన్నారు. అదే కాదు, నాగపూర్ నుంచి కూడా రావటం జరిగింది. ధ్యాన మందిరాలు ఇటు ఒకటి అటు ఒకటి ధ్యాన మందిరాలు ఉన్నాయి. ఇది అవతల కూడా ఒకటి ఉన్నది. ఇది మెయిన్ స్తూపం. అప్పుడు మెడిటేషన్ అవి చేసుకునేవారు ఇక్కడ. మెడిటేషన్ స్టార్ట్ చేసుకుని హాల్స్ అవి. అంటే దీనిలో బుద్ధుడి యొక్క అవశేషాలు పెట్టి స్తూప నిర్మాణం జరిగినట్టుగా చెప్పబడుతుంది. అందుచేత ఆ స్తూపానికి దగ్గరలోనే ఇక్కడ ధ్యానం చేయటం, లేకపోతే బౌద్ధం గురించి చర్చలు జరిగి డిస్కషన్ చేయటం అన్నీ కూడా ఈ హాల్స్లో జరిగేవని అంచనాలు వేస్తున్నారు. చెట్లు కూడా అప్పట్లో వేసినవి. అంటే అక్కడ అప్పటి చెట్లు ఒకటి ఉండేది, దాని పాడైపోయింది. దాని ఓడల నుంచి మళ్ళీ కొన్ని చెట్లు కూడా పాడైపోయి థర్డ్ జనరేషన్ అనుకుంటాను. అక్కడ ప్రీవియస్గా చెప్పాను కదా చెట్టు అని చెప్పేసి, అశోకుడు అయితే ఇక్కడ కూర్చుని ఉండేవారంట, ధ్యానం ఏదో చేసుకునేవారు అనుకుంటా. సో ఈ ట్రీ చూడండి, చాలా పురాతనమైన ట్రీ. ఈ బౌద్ధ స్తూపం దగ్గర ఈ ట్రీ దగ్గర అయితే కూర్చునేవారంట. చూడండి ఎంత పురాతనమైన చెట్టు. సో ఇలాంటివి ఎంతమందికి ఇంట్రెస్ట్ కామెంట్ కూడా చేసేయండి. నాకు ఇలాంటివి చూడడం అంటే చాలా ఇష్టం అనమాట, ఇలాంటివి ప్లేసెస్ అవి ఎక్స్ప్లోర్ చేయడం. సో ఆ ట్రీ చూడండి ఎలా ఉందో. సో నేను ఈరోజు ఆదూరు బౌద్ధ స్తూపానికి వచ్చాను కదా. సో ఇక్కడికి రమ్మని చెప్పేసి నాకు తెలిసిన ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేశారనమాట. ఆదూరు అందాలు పేజ్ అడ్మిన్ అనమాట. సో తనే మన సందీప్ బ్రో. సో తనైతే మనల్ని ఇన్వైట్ చేశారనమాట. బ్రో మంచి ప్లేస్ ఈరోజు మించి ఇలాగా మన వ్యూవర్స్కి హెల్ప్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏ ప్లేస్లు ఉన్నాయి బ్రో ఇక్కడ మనకి? ఓకే ఓకే, నెక్స్ట్ ఆదూరు రిసార్ట్స్ అండ్ బ్రిడ్జ్ వ్యూ కూడా చూసేద్దాం. సో ఇంక వెళ్ళిపోదాం. ఆదూరు బౌద్ధ స్తూపం చూసాం కదా, ఇప్పుడు రిసార్ట్కి వచ్చాం. నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూసారా, ఇదంతా మొత్తం ఆదూరులో ఫేమస్ రిసార్ట్ అనమాట. ఇక్కడికైతే ఫోటో షూట్స్ కానీ వెడ్డింగ్ షూట్స్ కానీ చాలామంది వస్తూ ఉంటారు. అండ్ ఈ పక్కనే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లాగా ఉంది, అదే చిన్నదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ట్రీస్ ఏరియాస్ అయితే ఉందన్నమాట. సో పైకి వెళ్ళి చూద్దాం అసలు రిసార్ట్ ఎలా ఉందో. బౌద్ధ స్తూపానికి వచ్చినప్పుడు ఈ రిసార్ట్ కూడా మిస్ అవ్వకండి. సో ఇంక పైకి వెళ్దాం. సో ఈ గార్డెన్ కానీ అండ్ నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ కానీ మంచి బాగుంది. సో
సో మంచిగా ఫొటోస్ అవి తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. సో లెట్స్ గో పైకి వెళ్దాం. సో ఇంక మనం అప్పకు వెళ్తాం. ఇవన్నీ మొత్తం రూమ్సే, ప్రస్తుతానికి అయితే క్లోజ్లో ఉంది. గోదావరి వస్తే మాత్రం ఇక్కడ దాకా వచ్చేస్తుందంట. అండ్ ఇంకా ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉండేది. బ్రిడ్జ్ చాలా ఫేమస్ బ్రిడ్జ్ అనమాట. నేను చాలా రీల్స్లో కానీ అండ్ వీడియోస్లో కానీ చూశాను. సో అదైతే కొలాప్స్ అయిపోయింది, ప్రస్తుతానికి అయితే లేదు. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది, చుట్టూ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ నెక్స్ట్ బోట్స్ అనమాట. ఫిషర్మ్యాన్స్ అవి ఇక్కడ నుండి బోట్ తీసుకెళ్తారు. అండ్ ఈ పక్కనే గోదావరి ఉంటుంది. అండ్ దీని నుంచి మనకి 9.8 కిలోమీటర్స్ హైవేలో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఇక్కడ మనకి కేసిన్పల్లి అని చెప్పేసి ఒక సీ ప్లేస్ ఉంటుంది అనమాట. కేసిన్పల్లి అండ్ ఓడల రేవు మనకి పైనుండి వస్తుంది కదా, మన రాజమండ్రి, ధవళేశ్వరం అక్కడ నుంచి వచ్చే గోదావరి అంతా ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోయి మన కేసిన్పల్లి, ఓడల రేవు బీచ్లో అయితే ఎండ్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ బ్రిడ్జ్ ఉండేది, బట్ ఇప్పుడైతే అది బ్రేక్ డౌన్ అయిపోయింది, ప్రస్తుతానికైతే వర్కింగ్లో లేదు. సో చూద్దాం, మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా వస్తే అది కన్స్ట్రక్ట్ చేసి ఉంటే దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. నెక్స్ట్ బోటింగ్ కూడా ట్రై చేద్దాం, కుదిరితే వెళ్దాం, ఇంకా లేకపోతే లేదు. సో రిసార్ట్ పక్కనే మనకి బోట్స్ అవి ఉంటాయి. ఇదివరకైతే బోట్ షికార్ ఉండేదంట, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, ఎవరో కనిపించట్లేదు. బోటింగ్కి ఎక్కడికైనా వెళ్దామంటే మనుషులు అయితే ఎవరు లేరు అనమాట. సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. పక్కన చుట్టూ మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్. అండ్ ఇక్కడ నుంచి వేటకు వెళ్తారు ఫిషర్మెన్స్ అవిని. వాళ్ళు ఇక్కడ నుంచి గోదావరికి కానీ ఇక్కడ నుంచి మనకి సముద్రానికి కూడా వే ఉంటుంది, కర్వాక రేవ్ అని చెప్పేసి అండ్ ఓడల రేవ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్తారనమాట. ప్రస్తుతానికైతే కొన్ని బోట్స్ అయితే ఉన్నాయి, కొన్ని బోట్స్ అక్కడ సౌండ్ వినపడుతుంది మాకు. నెక్స్ట్ కనుక్కొని మాకు కుదిరితే, టైం కుదిరితే మేము బోటింగ్ కూడా వెళ్తాం. ఇక్కడైతే బోటింగ్ లేదు. అండ్ చుట్టుపక్కల ఉన్న ఒక ఆయన అయితే అడిగామన్నమాట. సో కొద్దిగా అమౌంట్ పే చేస్తాం, తీసుకెళ్తారని చెప్పేసి వచ్చేసాం. సో ఇక్కడ జనం ఎవరు లేరని చెప్పాను కదా, ఒక అన్నయ్య అయితే ఉన్నారు. సో ఆ అన్నయ్య దగ్గర మాట్లాడేసి ఇంక మేము బోటింగ్ అయితే వెళ్తున్నాం. సో ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బాగుంది, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఈ పక్కన మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట, చూపించు, అదే మ్యాంగ్రూవ్ ట్రీస్, ఫారెస్ట్ అని చెప్పేసి వచ్చేస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ అటు మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతే చెప్పాను కదా కర్వాక సముద్రం అని చెప్పేసి. ఇందుకే ఎక్స్పీరియన్స్ ఎలాగుందంటే, కేరళలో బోటింగ్ అవి చూస్తాం కదా మనం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ, సో ఆ టైప్లో అయితే ఉంది. సో ఇదంతా రిసార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం కొద్ది ఫ్రంట్కి వెళ్తాం కదా, అక్కడ బ్రిడ్జ్ ఏమన్నా మన కొలాప్స్ అయిపోయిన బ్రిడ్జ్ ఒకటి ఉంది కదా, అది కనిపిస్తే చూపిస్తాం మీకు. సో మోటార్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు, చూపించు. సో మోటార్ అలా స్టార్ట్ చేస్తారనమాట. బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయిందని చెప్పాను కదా, ఇక్కడ వరకు అయితే ఉండేది బ్రిడ్జ్. సో ప్రస్తుతానికైతే వర్కింగ్లో లేదు. అండ్ మేమైతే ఈ బోటింగ్ నార్మల్ బోటింగ్లో కాకుండా ఇక్కడ పక్కన ఉన్న ఫిషర్మెన్స్ వాళ్ళని అడిగి వచ్చేసాం అనమాట. మేము లోపల దాకా వెళ్ళలేదు. అండ్ చుట్టుపక్కల ఉన్న మ్యాంగ్రూవ్ ట్రీస్ దగ్గర అయితే తిప్పించుకున్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్తే కొద్దిగా రిస్క్ అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళలేదు. పక్కనే ఒక 10 minutes అయితే తిరిగి వచ్చేసాం. సో ఇప్పుడు బోటింగ్ అయితే ఇక్కడ ఉందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మేము ఫిషర్మ్యాన్స్ని అడిగి
సో వాళ్ళకి కొద్దిగా అమౌంట్ పే చేసి వచ్చామన్నమాట. సో గోదావరి తక్కువ ఉన్నప్పుడు వెళ్ళడం బెస్ట్. సో మేము అందుకే లోపలికంటూ వెళ్ళదన్నమాట. సో పైన తిరిగేసాం. మంచిగా 10 to 15 minutes అలా బోటింగ్ చేసేసి ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. దట్స్ ఇట్ గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.